నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. మహా కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరులో ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అయితే గణేష్ ఘాట్ లో అద్భుతంగా అయితే కార్తీక దీపోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. సో గంగా హారతి ఇవ్వడం జరిగింది. సో అద్భుతంగా ఈ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. సో ప్రవచనాలు కూడా ప్రవచిస్తూ ఉన్నారు. అనేక మంది మహిళలు ఇక్కడికి విచ్చేసి కార్తీక దీపాలను స్వర్ణాల చెరువులో వదలడం కూడా జరిగింది. చూడడానికి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఈ దృశ్యాలు. సో విజువల్స్ మీకోసం. సార్, ఎలా జరిగింది కార్తీక దీప మహోత్సవం? మన నెల్లూరులో ఇంత ఘనంగా జరగడం ఎలా అనిపిస్తుంది? మీరే చూస్తూ ఉన్నారు, వర్షం ఎంత ఉధృతంగా వచ్చినా కూడా జనాభా ఎటు కదలకుండా ఇక్కడే నిలబడిపోయారు. అందరూ టెంట్ల కిందకి పోయినా కొంతసేపు దాదాపు 1.5 గంట 2 గంటల సేపు వాన ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నా ఒక్కరు కూడా పక్కకు జరిగిపోయిన పరిస్థితి లేదు. ఎందుకంటే దైవ కార్యక్రమం, అందులో వచ్చిన ప్రతి భక్తులకు కూడా అన్ని వస్తువుల్ని మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు, వారి సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి వాళ్ళందరికీ అనుకూలంగా నీటి వసతి కానీ, హాస్పిటల్ ఏదైనా ఇంజూర్ అయినా హాస్పిటల్ వసతి కానీ, ప్రతి ఒక్కరికి ప్రసాదాలు నైవేద్యాలను కానీ, ప్రతి ఒక్కరూ నిలబడడానికి ఎటువంటి వాహనాలు అడ్డం లేకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా బ్యారిగేడ్స్ కరెక్ట్గా ఎక్కడెక్కడ ఉంచాలో అన్ని విధాలుగా ఉంచి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించారు. అంతటి వర్షంలో కూడా ఎంతో గొప్పగా జనసందోహంతో ఎంతో కలకల్లాడుతూ ఈ దీపోత్సవం నిజంగా అద్భుతంగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నమస్తే అమ్మా, ఎలా అనిపిస్తుంది మన నెల్లూరులో ఇంత అద్భుతంగా ఈ కార్తీక మాస ఉత్సవాలు చేయడం? ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా అద్భుతంగా ఉంది. కార్తీక మాసంలో ఇరగాలమ్మ గుడి కాడ ప్రతి సంవత్సరం ఇలా చేయాలని కోరుకుంటూ మన నెల్లూరు జిల్లాలో ఇలాగే సుఖ సంతోషాలతో కోరుకుంటూ నిండు నూరేలుగా హ్యాపీగా ఉండాలని కార్తీక దీపాలు వెలిగిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే సార్, ఎలా ఉంది మన నెల్లూరులో ఇంత అద్భుతంగా ఈ గణేష్ ఘాట్ దగ్గర ఏర్పాట్లు? ఏమనిపిస్తుంది మీకు అసలు? నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. భక్తులకి ఈ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం మన రూరల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఈ కార్తీక దీప మహోత్సవాన్ని చేయడం భక్తులందరికీ కానీ, హిందూ బంధువులందరికీ కానీ చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి చేస్తేనే మనం రాబోయే భవిష్యత్తులో కూడా మన పిల్లలకు కానీ, మన తరం వాళ్ళకి కూడా మన హిందూ సాంప్రదాయాల గురించి, వాళ్ళ గురించి ముఖ్యంగా చాలా బాగా తెలుస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ కార్తీక మహాదీపోత్సవాన్ని ఈ మనకు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నమస్తే రా, ఎలా అనిపిస్తుంది ఈ సెలబ్రేషన్స్ కార్తీక దీపోత్సవాల? నెల్లూరులో చేయడం చాలా బాగుంది అక్క. అండ్ మన 8 years నుంచి జరుగుతూనే ఉంది. ఇంత రెయిన్ లో కూడా ఇంత మంది రావడం అసలు ఊహించలేదు. బట్ గంగా హారతి కూడా చాలా బాగా చేశారు, మాకు నచ్చింది. ఇలానే ఇంకా చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. సో చూసారా, వదిలేరా కార్తీక దీపాలు? వదిలేం అక్క, చాలా బాగా నచ్చింది. రెయిన్ లో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు వితౌట్ అంబ్రెల్లా దట్టు. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ. మన నెల్లూరు గణేష్ ఘాట్ లో అయితే కార్తీక దీపోత్సవం ఎంతో అద్భుతంగా జరిగిందండి. అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు, ప్రసాదాలు, వాటరు, సో పారిశుధ్య కార్మికులు కూడా ఒక పక్క పని చేస్తూ ఉన్నారు. మన మాజీ ఉపరాష్ట్రపతి సతీమణి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం ఎంతో సంతోషం
సంతోషకరంగా ఉంది. సో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే ఈ సంవత్సరం కూడా అంతకంటే అద్భుతంగా జరిగింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు విచ్చేసి కార్తీక దీపాలు వదలడం జరిగింది. సో ఇదండి ఈ కార్యక్రమం యొక్క విశేషాలు.